మెగా శిబిరంలో ఆత్మీయ కలయికలు ఆసక్తిని రేపుతున్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లారు. రాత్రి హైదరాబాద్కు వచ్చి వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెల్లారేసరికి మెగాస్టార్ ఇంటికి కుటుంబ సమేతంగా అల్లు అర్జున్ కూడా వెళ్లారు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మెగా కాంపౌండ్ లో ఐక్యత మరోసారి కనిపించింది. మేనల్లుడిని హత్తుకొని మేనత్త సురేఖ ఓదార్చారు. బన్నీ అరెస్టు జరిగిన వెంటనే అల్లు అరవింద్ ఇంటికి చిరంజీవి కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు నేరుగా చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ చేరుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. జమీమా, పవన్ కళ్యాణ్ రాత్రి హైదరాబాద్ వచ్చి వెళ్ళిన తర్వాత మెగా శిబిరంలో కొన్ని సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. మరి అంతేకాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ రాత్రి వచ్చారు, అలాగే ఈ ఉదయం చూస్తే అల్లు అర్జున్ మెగా ఇంటి బాట పట్టారు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే మెగా శిబిరంలో ఇంతకుముందు వచ్చినటువంటి అనేకమైన అపోహలైతేనేమి, కుటుంబంలో ఏదైతే మెగా శిబిరంలో ఏర్పడినటువంటి కొన్ని అఘాతాలైతేనేమి, వీటన్నిటిపై కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మరి వీటికన్నిటికీ తెరదించే విధంగా ఈ రోజున మెగా చెంతకు అందరూ కూడా చేరుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ రాత్రి ఏదైతే ఈ అంశానికి సంబంధించి ఆయన కొన్ని కండిషన్స్, ఒక ప్రస్తుతానికి కూటమిలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు కొన్ని పరిధులు కూడా ఉంటాయి. కాబట్టి కుటుంబ విషయాలే కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో కొన్ని రాజకీయ కోణాలు తొంగి చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఈ విషయానికి దూరంగా ఉంటూనే చాలా విషయాలు చక్కపెట్టారు అనేటటువంటిది మాత్రం ఇక్కడ అర్థమవుతుంది. ఏంటంటే ప్రధానంగా ఏదైతే అల్లు అర్జున్ విషయంలో వైసీపీ తానుగా వైసీపీ ముందుకు వస్తోంది. మరి ఈ విషయంలో ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఇప్పటికిప్పుడు అల్లు అర్జున్ని కలిస్తే కనుక ఖచ్చితంగా రాజకీయ కోణాలను ఆపాదించడం అనేటటువంటిది పరిపాటిగా జరుగుతుంది. కాబట్టి ఇవి అందున కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ కూడా చాలా టైట్గా ఉన్నాయి. ఏదైతే పొట్టి శ్రీరాములు కార్యక్రమాలు కూడా ఏపీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన హుటాహుటిని ఈరోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు అన్నదమ్ములు నాగబాబు అయితేనేమి, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా ఏ అంశాల్లోనైనా కూడా కూలంకషంగా చర్చించుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి అంతేకాకుండా పవన్ కళ్యాణ్కు చిరంజీవి అంటే ఒక దైవ సమానంగా భావిస్తుంటారు. మరి అందుకు అనుగుణంగానే ఏవైతే ప్రపంచంలో అండ్ ఏదైతే సినీ ప్రపంచంలో కానీ ఏదైతే ఏపీలో దేశవ్యాప్తంగా అల్లు కుటుంబానికి అలాగే చిరంజీవి కుటుంబం మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయనేటువంటి ప్రచారం జరుగుతోంది. మరి వీటినన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ అల్లు అర్జున్ అరెస్టు సందర్భంలో ఏకంగా చిరంజీవి రంగంలోకి దిగడం, ఏదైతే లీగల్ టీంకు ముందుండి ఆయన నడిపించారనేటటువంటిది ప్రధాన ప్రచారం. మరి అంతేకాకుండా చిరంజీవి తీసుకున్నటువంటి చొరవకు అల్లు కుటుంబం యావత్తు కూడా ముగ్ధులైపోయారు. మరి అంతేకాకుండా మేనత్త సురేఖ కూడా నిన్న అల్లు అర్జున్ను పలకరించడం, అల్లు అర్జున్తో ముచ్చటించడం, ఓదార్చడం, హత్తుకొని మరి అల్లుడిని ఆప్యాయంగా పలకరించారు. మరి ఈ సన్నివేశాలన్నింటినీ కూడా చూస్తే వీటికన్నిటికీ ఒక ముగింపు అనేటటువంటిది చూడాలి అంటే ఈ రోజున చిరంజీవి చెంతకు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు చిరంజీవి ప్రధానమైనటువంటి అంశంగా ఏదైతే మెగా కాంపౌండ్లో నిన్న మొన్నటి వరకు కూడా మెగా కాంపౌండ్లో ఒక హీరో అల్లు అర్జున్, అటువంటిది ఏదైతే మీడియాలో వస్తున్నటువంటి కథనాలు అయితేనేమి, వస్తున్నటువంటి ప్రచారాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఎంతో కొంత దూరం చేసేయని మనం చెప్పుకోవాలి. మరి అయితే ఇప్పుడు వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ ఈ రోజున అల్లు అర్జున్ నేరుగా తన కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికి వెళ్ళడం అనేది ఒక సుహృద్భావ వాతావరణంలో చిరంజీవిని కలుసుకొని జరిగిన పరిణామాలు, జరగబోయేటటువంటి అంశాలు వీటన్నిటిపై కూడా చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ముందు అల్లు అలాగే మెగా అనేటటువంటిది వేరు కాదని నిరూపించడానికి ఈ కలయికలు ఎంతో దోహదపడతాయని మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఏదైతే అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్గా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హీరో, మరి అంతేకాకుండా అల్లు అర్జున్ అరెస్టు నేపథ్యంలో అందరూ కూడా ఆలోచించినటువంటి అంశం చిరంజీవి వస్తాడా, అల్లు అర్జున్ కలుస్తాడా, అల్లు అర్జున్ పరిస్థితి ఎలా ఉండబోతోంది,
ఉంది, మరి మేనత్త సురేఖ వస్తుందా రాదా, మరి ఇటువంటివన్నీ కూడా నాగబాబు పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించినా కూడా పవన్ కళ్యాణ్ అరెస్ట్ రోజున నేరుగా వచ్చి కలవాల్సినటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా కొన్ని రాజకీయ కోణాల నేపథ్యంలో ఆయన అందరితో కూడా టచ్లోనే ఉన్నారు. ఈ విషయానికి ఏదైతే చక్కని ముగింపు పలకాలనే సంకల్పాన్ని మాత్రం అందరికీ కూడా అన్నదమ్ముల మధ్య నిర్దేశితమైంది. మరి ఇందుకు అనుగుణంగానే ఈ రోజున జరిగిన కలయిక మంచి వాతావరణాన్ని సృష్టించింది అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. దీనికి అందరికీ కూడా కర్త కర్మక్రియగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తే దీన్ని అందరినీ కూడా భుజాన వేసుకున్నటువంటి చిరంజీవి ఈ రోజున అందరినీ కలుపుకుని పోయే విధంగా ఒక చర్చలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ చర్చలు చక్కని ముగింపునిస్తాయని మెగా కుటుంబం మొత్తం మెగా కుటుంబంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిరు అభిమానులు అందరూ కూడా అభిలషిస్తున్నటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్.